వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. విశాఖ ఉక్కు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. విశాఖ ఉక్కు దుర్ఘటన బాధితులను పరామర్శించిన పవన్ లోకేష్. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. యోగా ప్రతి ఇంట్లోనూ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ఈ నెల 25వ తేదీన పైడితల అమ్మవారి ఆలయ పునర్నూతన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభం చేయనున్న గోవా గవర్నర్ పూస్పాటి అశోక్ గజపతిరాజు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారు. సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. శిక్షణ కార్యక్రమం అనంతరం గ్రామాన యోగా ప్రదర్శనలు జరగనున్నాయి. యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో బుధవారం నుంచి జిల్లాలోని ప్రముఖ దేవస్థానాలు, పర్యాటక ప్రాంతాలు, మండలాలు మరియు గ్రామ స్థాయిలో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నామని తెలిపారు. 6వ తారీఖు 7వ తారీఖు ఈ మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ట్రైనర్స్ని ట్రైనింగ్ చేసే కార్యక్రమం మనకు అయిపోయింది. ఏదైతే మనకు 8 నుంచి 12వ తారీఖు వరకు ఈ 4 రోజులు 5 రోజులు కూడా మనకు ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక 17 మంది ట్రైనర్స్ని, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, లేకపోతే బయట ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఒక 17 మందిని ప్రతి సచివాలయం నుంచి ట్రైన్ చేస్తున్నాము. సో ఈ 17 మంది కూడా 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అంటే ఇంటర్నేషనల్ యోగా డే వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక 50 మెంబర్స్తో మనకు ప్రతి సచివాలయంలో మినిమం 50 మెంబర్స్తో మేము యోగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అలాగే 6 టెంపుల్స్లో కూడా ఒక టెంపుల్ థీమ్లో యోగా సెషన్ పెట్టుకుంటున్నాము. ఆ 6 టెంపుల్స్ కూడా మనకు 10వ తారీఖు శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి టెంపుల్లో, అలాగే 14వ తారీఖున శ్రీ కొత్తమ్మ అమ్మవారి గుడి కొట్టం గ్రామము ఎస్కోట మండలంలో, 17వ తారీఖున దారగంగమ్మ అండ్ శివాలయం పుణ్యగిరి గ్రామము ఎస్కోట మండలము, అదే 18వ తారీఖున రామస్వామి వారి దేవస్థానం రామతీర్థము, అలాగే 19వ తారీఖున సీతారామ కాశీశ్వేశ్వర స్వామి దేవస్థానము కొత్త అగ్రహారం విజయనగరము, 21వ తారీఖున శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం విజయనగరంలో మనము ఈ 5 టెంపుల్స్లో కూడా ఒక యూనిక్గా ఒక టెంపుల్ థీమ్ కింద మనము పెట్టుకోవడం జరుగుతుంది. పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నూతన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం ఈ నెల 25వ తేదీన నిర్వహించినట్లు విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజపతిరాజు అన్నారు. పైడితల్లి ఆలయం వద్ద ఈరోజు మీడియాతో మాట్లాడారు. గోవా గవర్నర్ పూస్పాటి అశోక్ గజపతిరాజు ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తారన్నారు. శరవేగంగా పనులు జరిగాయన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 23వ తేదీన వైదిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 24వ తేదీన హోమంలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు గ్రామ ప్రదక్షిణ ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల 47 నిమిషాలకు శిఖర ప్రతిష్ఠ స్థాపన, పూర్ణాహుతి ప్రతిష్ఠ, పరస్వీకరణ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమాలు విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయ పునర్నిర్మాణం అనేది వర్క్స్ అనేది మనం పరిశీలించాం. ఇది పరిశీలించాక మనకి చూస్తుంటే 25న 25వ తారీఖున మనకి 105 దేవాలయాలకి ధర్మకర్త, అలాగే గోవా గవర్నర్ గారు పూస్పాటి అశోక్ గజపతి రాజు గారు వచ్చి వారి చేతుల మీద పూజ చేస్తారు. అయితే ఆ రోజు నుంచి మనకి కొత్త ఆలయం అనేది పునర్నిర్మాణం అయినటువంటి ఆలయం ఓపెన్ అవ్వబోతుంది.
అలాగే మనం చూస్తుంటే పూజలు 23వ తారీఖు నుంచి మొదలై 24వ తారీఖున ఊరేగింపు శిఖర ఊరేగింపు జరుగుతుంది. 24వ తారీఖు 4 గంటలకి శిఖరాలన్నీ కూడా ఊరేగింపించి అలాగే మరుసటి రోజు 25న 7:35కి పూజ అశోక్ గజపతి రాజు గారు చైర్మన్ గారు మొదలు పెడతారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయనగరం కోట ప్రాంగణం యోగా అభ్యాసంతో కలకల్లాడింది. డాక్టర్ ఆనందరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ స్వప్న చైతన్య పర్యవేక్షణ వహించారు. నిత్యం యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పురుషులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని వివిధ ఆసనాలు ఉత్సాహంగా అభ్యసించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. తర్వాతది హై బీపీగా పనికొస్తుంది. అలాగే మనని నేలకు తగిలే విధంగా పెడతారండి. శశాంకము అండి హాఫ్ కాలు మధ్య కొంచెం ఒక హాఫ్ ఫీట్ గృహంలో కూడా ఈ యోగాని తీసుకెళ్ళేసేసి అందరికీ యోగాన్ని పంచి మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఈ యొక్క కార్యక్రమానికి ఇది 3వ రోజు అండి. మనం ఇక్కడ కోట దగ్గర జరుపుకుంటున్నామండి. కాబట్టి ఈ ఒక్కరోజే కాకుండా మనం ప్రతిరోజు కూడా ఈ యోగాని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ మనకి ఉన్న జబ్బుల్ని తగ్గించుకుంటూ మన డాక్టర్కి వెళ్లకుండా ఉండడానికి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందనేసి నేను సందేశం ఇస్తున్నానండి. దీంతోపాటు మనకి సిటిజన్స్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉందండి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా యోగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా 21వ తారీఖున అందరూ కూడా యోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి టార్గెట్ ఉందండి. ఆ టార్గెట్ కంపల్సరీగా ఫిలప్ చేయాలండి. ఓటర్ జాబితాల సమీక్షపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టాలు తప్పవని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 12 నిర్వహించే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయంపై సీఎం, వ్యవసాయ శాఖ మంత్రికి అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. మహిళలు, నిరుద్యోగులు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. డిఎస్సి నియామకాలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై ప్రశ్నించిన వారిని కేసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఉద్యోగాల అమ్మకాలకు చంద్రబాబు కుటుంబమే కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టెట్, డిఎస్సి నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. నాయకులకి ముఖ్యమంత్రికి కానీ, వ్యవసాయ మంత్రికి కానీ, ఆ క్యాబినెట్కి కానీ, వాళ్ళకి కానీ దాని మీద ఆలోచన కానీ, వాళ్ళ గురించి పట్టించుకోవాలని తపన కానీ ఇదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన ఎప్పుడు కూడా వ్యవసాయం శుద్ధదండగా, వ్యవసాయం అది చేయడం వేస్ట్, వ్యవసాయం పక్కన పెట్టుకుంటే కరెక్టు అనే నానుడి. అసలు ఎప్పుడు వచ్చినా వ్యవసాయం ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవాడు వ్యవసాయదారుడు, ఫార్మర్. ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది. ఇక రెండోది మహిళలు. ఎంత కబుర్గా ఇంటింటికంటే ఒక పరిశ్రమ ఇచ్చిన 0 వడ్డీ ఇది డ్వాక్రా సంఘాలకి 0 వడ్డీ ఇవ్వలేదు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో జర్జాపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ 2 ఏళ్లకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎండగట్టారు. అలాగే పోస్టర్లు పరిశీలిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. కూటమి నాయకులంతా ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని, చంద్రబాబుకు ఇటువంటి వెన్నతో పెట్టిన విద్యను వైకాపా నాయకులు, నియోజకవర్గం పరిశీలకులు నెక్కల నాయుడు బాబు, జోన్ 2 ఐటీ ఇన్ఛార్జ్ బడుగొండ మణిదీప్ నాయుడు, నియోజకవర్గం యువజన అధ్యక్షులు బడుగొండ ప్రదీప్ నాయుడు టీడీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా దుయ్యపడ్డారు. క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషితారాజు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుందన్నారు. సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పనికి ఆహార పథకం వేతనదారులు కలవడం జరిగిందన్నారు. వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగిందని చెప్పారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రెడ్డి పావని పాల్గొన్నారు. జరుగుతుంది. ముఖ్యంగా మహిళల యొక్క పాత్ర రాజకీయాల్లో పెరగాలి అనే ఉద్దేశంతో మొన్ననే మహిళా బిల్లు కూడా మనం పెట్టడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఏ రకంగా మహిళా బిల్లు వెనక్కొచ్చిందో మనం చూసాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే రాబోయే కాలంలో మహిళా బిల్లు కూడా ఖచ్చితంగా అవుతుంది. ఆ కళని సాకారం చేస్తున్న ఇవాళ మహిళలకి అత్యంత పెద్దపీట వేస్తూ మహిళకి ఉండటానికి ఇల్లు కానివ్వండి, తాగటానికి నీరు కానివ్వండి, రేషన్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అందే విధంగా ఇవాళ బేటీ బచావో బేటీ పడావో అంటే మహిళలందరినీ కాపాడటానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క శాతాన్ని పెంచడానికి కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ రకంగా కృషి చేస్తుందో మనందరం కూడా చూసాం. నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు మహిళల కోసం ఇవ్వడం జరిగింది. సో ఆ పథకాలు ఏ విధంగా వాళ్ళకు బెనిఫిట్ అవుతున్నాయి, కనీసం వాళ్ళు అవి డైరెక్ట్గా వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఏ విధంగా వాళ్లకు 200 రూపాయల పెన్షన్కి ఇప్పుడు 4000 రూపాయల పెన్షన్ వరకు పెంచినందుకు చాలా ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసినారు. అదేవిధంగా పనికి ఆహార పథకం కూడా ఇంతకుముందు 100 రోజులు 100 రోజులు ఉన్నింది, ఇప్పుడు 125 రోజులుగా పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి డైలీ వేజెస్ కూడా ఇంతకుముందు తక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువ చేసినటువంటి ఆ విషయం కూడా వాళ్ళు వ్యక్తం చేసి చాలా సంతోషించినారు. అచ్చా దినాలు అంటూనే కేంద్రంలోకి మోడీ ప్రభుత్వం ప్రజలకు చచ్చే దినాలను తెచ్చిందని వామపక్ష పార్టీల నేతలు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడిపి పెంచుతాం, అభివృద్ధి చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అన్ని రకాల భారాలు వేసి పెట్రోల్, డీజిల్ వాడవద్దు, పొదుపు చేయండి అని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలకు పొదుపు కోసం చెప్పే మోడీ దుబారా ఖర్చులు చేయడం, ప్రజలపై భారాలు వేయడం సమంజసం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్క్ సభ్యులు రెడ్డి శంకరరావు, జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, సిపిఐ నాయకులు రంగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వామపక్షాల పిలుపు రాస్తారోకో చేయాలని, పెరుగుతున్న ధరలు తగ్గించాలని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి పిలుపు. ఈ పిలుపులో భాగంగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు దేశంలో జీడిపి పెరుగుతుందని, పెంచుతామని చెప్పేసి ఈరోజు చెప్పారు. జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచడం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దుబారా తగ్గించుకోవాలని చెప్పారు, పెట్రోల్ తగ్గించుకోమని చెప్పారు, పొదుపు చేయమని చెప్పారు. పొదుపు ఎవరు చేయాలి? మీరేమో దుబారాలు చేస్తారు, వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారానికి, ఆర్భాటానికి తగలెడతారు, ప్రజల మీద మాత్రం భారాలు వేస్తారు. ప్రజల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ యుద్ధం బూచి చూపి ప్రజల మీద అనేక రూపాయల భారాలు వేశారు. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారు, అసమానతలు పెంచారు. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలకి వీళ్ళకి కూడా కూలీ లేకుండా చేశారు. కాబట్టి ప్రజలు ఎక్కట్లు వర్ణాతీతం. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా వామపక్షాలు మొదటి చెప్తున్నాయి. ఇది కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది తప్ప ప్రజలకు అనుకూలంగా లేని బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఆదానీలు, అమ్మానీలకి భూములు దోచిపెట్టి వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం ఉంటున్నది. సర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటర్ను కలవడం జరుగుతుందని, ఓటర్ జాబితాలో తన పేరు లింక్ చేయడం ద్వారా శుద్ధమైన, ఖచ్చితమైన, తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ సర్ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం జరిగిందని, ప్రస్తుతం ఈ నెల 5 నుండి జరుగుతుందని, 2002 ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం 77% వరకు ఓటర్ మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మంగళవారం కలెక్టర్ సర్ యోగాంధ్ర కార్యక్రమంపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి జూలై 14 వరకు BLOలు ఇంటింటి పర్యటనలు చేస్తారని, ఇంటింటికి వెళ్లి పాక్షికంగా నింపబడిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి ఓటర్ల నుండి సమాచారం నింపిన తర్వాత తిరిగి సేకరిస్తారని తెలిపారు. SSR ప్రతి సంవత్సరం కూడా మనము 2 సార్లు SSR తీసుకుంటాం.
స్పెషల్ సమ్మరీ రివిజన్ అని చెప్పి. స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఏం చేస్తామంటే ఏదైనా ఇంక్లూజన్స్ ఉండి 18 ఏళ్ళు దాటిన ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ఇంక్లూజన్స్ చేస్తాము. ఎవరన్నా డెత్ కేసెస్ కానీ మైగ్రేటెడ్ కేసెస్ కానీ అంటే వాళ్ళని డిలీట్ చేస్తాము. ఏదైనా చేంజెస్ నా పేరు తప్పుపడింది, నా అడ్రస్ తప్పుపడింది అనే వాళ్ళకి మారుస్తాం. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎలక్ట్రల్ ఫామ్స్ ఈఎఫ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్లో వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ ఇంటి కింద నుంచి వేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అందరికీ సర్వ్ చేయడం జరుగుతుంది. సో సర్వ్ చేసిన తర్వాత ఎవరైతే ఓటర్ ఉన్నాడో, ఇది ఓటరు ఆ మధ్యలో మేము లింక్ చేయకుండా ఉన్నట్టే ఈ కెన్ లింక్, నేను సోన్సో మా ఫాదర్ అయినా సోన్సో ఇక్కడ ఉన్నాడు అనేది లింక్ చేసుకోవచ్చు ఆయన అని రాయాలంతే, అంతకుమించి ఏం లేదు లింకింగ్ అని. సో ఎవరికైతే ఈ లింకేజ్ తప్పుందో సో వాళ్ళకి, రెండోది ఎవరైతే అసలు ఆ లింకేజే ఎస్టాబ్లిష్ చేయలేదో, ఎక్కడోటి వాళ్ళు ఓటు ఉండి ఉండాలి, వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక 14 డాక్యుమెంట్స్ మేము వెరిఫికేషన్ కోసం ఇస్తాం. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇంటి ట్యాక్స్ రిసీటు, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఇటువంటి 14 డాక్యుమెంట్లు కూడా మీకు దాంట్లోనే మెన్షన్ చేస్తాం. ఏదో ఒక డాక్యుమెంట్ మీరు దాంతోపాటు మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో పాఠశాల విద్య సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తందని అన్నారు. వారికి అవసరమైన విద్య, వైద్య మరియు పునరావాస సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. దివ్యాంగుల శాసనసభ కమిటీ సభ్యులైన దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ప్యూర్ ఫామ్ ఆఫ్ ది గాడ్, వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది, వాళ్ళ చిరునవ్వులు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ప్యూర్ ఫామ్ ఆఫ్ ది గాడ్. సో ఇటువంటి దివ్యమైన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కరే కాదు, గవర్నమెంట్కి, సాటి సమాజానికి, అందరికి కూడా వీళ్ళని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము ఏదైతే భవిత స్కూల్స్ ఉన్నాయో 28 మండలాల్లో పెట్టి ఈ పిల్లలకు కావాల్సిన స్పెషల్ నీడ్స్, అంటే వీళ్ళను మిగతా పిల్లలతో పోల్చడం చాలా తప్పు. సో వీళ్ళకి కావాల్సిన స్పెషల్ నీడ్స్, వాళ్ళు లర్నింగ్ కెపాసిటీ బేసిస్ మీద వాళ్ళకు కావాల్సిన స్పెషల్ నీడ్స్ను మనం కేర్ తీసుకొని అవి ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఈ కిట్స్ అన్నీ అందించాలి, స్టార్ట్ కాకముందే ఈ కిట్స్ అన్నీ అందించాలి, వాళ్ళకి చేరాలి, వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలి, ఎవరికైతే మెడికల్ నీడ్ ఉందో వాళ్ళందరికీ సర్వీసెస్ ఇవ్వాలి అని చెప్పి స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తుంటే ప్రత్యేకంగా ఇది ఎడ్యుకేషన్ అనేది, దివ్యాంగులకి ఎడ్యుకేషన్ అనేది ఆర్గనైజ్ చేయటం కొన్ని సంవత్సరాల నుంచి భవితా సెంటర్స్ అనేది పెట్టి సెపరేట్గా వాళ్ళకి ఒక సహాయం గవర్నమెంట్ అనేది చేస్తూ ఉంది. వాళ్ళు సమాజంలో అప్రాక్సిమేట్లీ 1 to 2%గా వాళ్ళు ముందు ఓన్లీ పుట్టేవారు, కానీ ఇప్పుడు దివ్యాంగులు ఎస్పెషలీ ఆటిజం చూస్తుంటే పుట్టినాక కూడా ఫోన్ చూడటం వలన ఎక్కువ రేడియేషన్ వాళ్ళ మీద వస్తుంది. కాబట్టి ఆటిజం అనేది మామూలుగా పుట్టిన పిల్లలు కూడా, నేను ఆటిజం కమిటీలో ఉన్నాను, మనకి మంగళగిరిలో అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలోనే ఆల్రెడీ మనం మొదలు పెట్టాం. అయితే ఇది ప్రతి నియోజకవర్గం కూడా తీసుకువెళ్ళాలని ఎంతో ప్రయత్నాలు మన నారా లోకేష్ గారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే లాస్ట్ ఆటిజం కమిటీ మీటింగ్లో కూడా మనం అందరం అనుకున్నాం, ఈ పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళు ట్రావెల్ చేయలేరు,
కాబట్టి వాళ్ళ బస్ ఫేర్తో పాటు కూడా వాళ్ళకి అకంపెనీ అవుతున్న మనిషికి కూడా మనం బస్ ఫేర్ అనేది మనం అట్లీస్ట్ ఒక 50% డిస్కౌంట్తో అయినా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అని మేమందరం కూడా అనుకొని అది గవర్నమెంట్. ఎస్కోట మండలం బొడ్డవర ప్రాంతంలో జిందాల్ అల్యూమినియం కర్మాగారం కోసం 2008 నుండి 2010 వరకు జరిగిన భూసేకరణలో రెవెన్యూ యంత్రాంగం సంపూర్ణ ఆశీస్సులతో అనేక అవకతవకలు జరిగాయని, నష్టపోయిన రైతులకు నేటికి 18 సంవత్సరాలైనా న్యాయం జరగలేదని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ ఆరోపించారు. భూసేకరణలో జరిగిన అవకతవకలపై అప్పటి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ అసెంబ్లీలో మాట్లాడారని, తాము లోకయుక్త ఏసీబీలో ఫిర్యాదు చేశామని చెప్పారు. రైతు సమస్యలను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో పరిష్కరించాలని కోరారు. సంవత్సరంలో జిందాల్ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు చేస్తామని భూసేకరణ జరిగింది. ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో జరిగిన అవకతవకలతో మాట్లాడి రాష్ట్ర శాసనసభలో మాట్లాడారు. 2008-9 నుంచి ప్రారంభమై 10 వరకు ముగిసిన భూసేకరణలో అనేక అవకతవకలు జరిగాయి. పర్టికులర్గా రెవెన్యూ యంత్రాంగం, కర్మాగారం యాజమాన్యం కలిపి 18 సంవత్సరాలు అయింది. ఈ రోజుకొచ్చి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు, తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే మాట్లాడరు. ఇదే నాయకులు ఇది బొంగరం తిరుగుతున్నట్టు రైతులందరినీ బంతాట ఆడుకుంటున్నారు. చిన్న సమస్య. ఇందులో భూములు ఎవరైతే ఇచ్చారో ఆ రైతులు అడుగుతున్నది, మాకు యాజమాన్యపు హక్కులు ఇవ్వలేదు, మాకు మినిమం వేజెస్ ఇవ్వలేదు, మాకు పారితోషికం పూర్తిగా అందలేదు, మాకు కార్డులు లేవు, రేపు కర్మాగారం పెట్టలేదు కాబట్టి మా భూమి మాకు ఇవ్వండి, లేదంటే కొద్ది పైకం పెంచండి అంటున్నారు. దీనికి 100 మందిని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన మంత్రులు విశాఖపట్నంలో ఒక మీటింగు, కలెక్టరేట్లోనేమని 4 గోడల మధ్య ఒక మీటింగు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడడం, ఇదేం పద్ధతో నాకు అర్థం కావట్లా. విజయనగరం పట్టణానికి చెందిన 2 అమ్మాయిలు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 2 అమ్మాయిలకు గాయాలయ్యాయి. మేడపైన బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు సహాయ శాఖలతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి క్షతగాతులను తరలించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ మాట్లాడుతూ, హుమాయనా, రవలి అనే 2 అమ్మాయిలు విద్యుత్ షాక్కు గురై ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగిందన్నారు. 2కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం రవలి ఆసుపత్రిలో ఫీమేల్ వార్డులో ట్రీట్మెంట్ జరుగుతుందన్నారు. హిమన్య అండ్ రవలి అని 13-year-old అమ్మాయిలు 2 జాయిన్ అయ్యారండి. ఎలక్ట్రికల్ బర్న్స్, వాళ్ళ డాబా మీద వెళ్ళి టచ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ బర్న్స్. బట్ ఒక అమ్మాయికి ఒక ఎడం కాలు ఎఫెక్ట్ అయింది, ఇంకొక అమ్మాయి పాదం మాత్రమే ఎఫెక్ట్ అయింది. మైనర్ బర్న్స్ కింద డాక్టర్స్ ట్రీట్ చేశారండి. రవలి మన దగ్గర ఫీమేల్ సర్జికల్ వార్డ్ బర్న్స్లో జాయిన్ అయ్యింది. అలాగే హిమన్యాని వాళ్ళు బయటకి తీసుకెళ్ళిపోయారండి. 2కి కూడా మైనర్ ఇంజరీస్, స్టేబుల్గా ఉన్నారు, ట్రీట్మెంట్ అవుతుందండి. దేర్ ఇస్ నో డేంజర్. ప్రతిష్టాత్మకమైన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 100లోపు 1000లోపు ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల విజయాలు విజయనగరం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ వేలాది మంది విద్యార్థులకు ఉన్నత ర్యాంకులు అందిస్తున్న అగ్రగామి విద్యా సంస్థగా శ్రీ చైతన్య నిలిచిందని కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడంలో శ్రీ చైతన్య సంస్థ విశేష కృషి చేస్తుందని అభినందించారు. అత్యుత్తమ ఎగ్జామ్లో ఒకటైన ఐఐటి అడ్వాన్స్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు అభినందించడం జరిగింది. అలానే ఇంతటి చక్కటి విజయం సాధించిన పిల్లలందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. ఈ సక్సెస్ వెనకాల పేరెంట్స్ తాలూకా కృషి ఎంతో ఉంది. అలానే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున ఒక స్ట్రాంగ్ అకాడమిక్ కరికులం కూడా ఒక ప్రధానమైన కారణం. మొత్తంగా జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో మొత్తం 1000 లోపు 13 మంది విద్యార్థుల్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అభినందించడం జరిగింది.
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మైక్రోబయాలజీ సేవలు 10 రోజులుగా నిలిచిపోయే ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రత్యేక గదిలో ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే 10 రోజుల క్రితం వీచిన ఈదురుగాలుకు విద్యుత్ వైర్లు తెగి చెట్టు కొమ్మలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్పటి నుంచి ల్యాబ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మైక్రోబయాలజీ విభాగంలో బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, క్షయవ్యాధిని గుర్తించే కళ్ళ పరీక్షలు, మల పరీక్షలు, యాంటీబయాటిక్ సెన్సిటివిటీ వంటి ప్రాణ రక్షక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు సరైన చికిత్స పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సదరు విభాగం సిబ్బంది, శిక్షణ పొందుతున్న విద్యార్థులు నిత్యం ఆసుపత్రికి వచ్చి సేవలు అందక ఖాళీగా తిరిగి వెళ్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే విద్యుత్ సమస్యను పరిష్కరించి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం 4 రోడ్ల కూడలిలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ప్రధానంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడంతో టిఫిన్, టీ, భోజనం ధరలు పెరిగాయని తెలిపారు. పెరిగిన ధరల కారణంగా చిన్న చిన్న హోటల్స్ మూతపడ్డాయని తెలియజేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేట్లు పెంచారు. మే నెలలోనే 4 సార్లు పెంచడం జరిగింది. నిన్నటికి నిన్న గ్యాస్ బండ పైన 29 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం పెంచడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం వత్తాస పలుకుతూ నవ్వితే నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సామాన్య ప్రజలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులపైన పడలాని భారం ప్రతి నెల కూడా ఏదో ఒక వస్తువు మీద భారాలు వేస్తూనే ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని కూటమి ప్రభుత్వం వ్యతిరేకించకుండా సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు, కార్మిక వర్గం అంతా కలిసి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్తపురం మన్యం జిల్లాలో దాదాపు 7 ఏళ్లుగా ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని, ముఖ్యంగా కురుపాం, పార్తపురం మండలాల్లో వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని డిఎఫ్ఓ ప్రసన్న తెలిపారు. వీటి ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అప్పుడప్పుడు ఇతర జిల్లాలకు కూడా తరలి వస్తుంటాయని పేర్కొన్నారు. ఏనుగులు నేరుగా దాడి చేయవని, కానీ ప్రజలు వాటి దగ్గరికి వెళ్లడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని, ఏనుగులు చూడాలనే కుతూహలంతో దగ్గరికి వెళ్ళవద్దని కోరారు. ప్రజలు గుంపులుగా ఒకే చోట చేరి ఏనుగులు చూడడం వల్ల వాటిని పర్యవేక్షించడం అటవీ శాఖకు కష్టమవుతుందని తెలిపారు. ఏనుగుల కదలికలను ట్రాక్ చేయడానికి ప్రత్యేక బృందాలు 24/7 పర్యవేక్షిస్తున్నాయని ప్రజలు, అటవీ శాఖ అధికారులు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవి ఆహారం కోసం అవి మండలాలు జిల్లాలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే అసలు మక్కువ నాకు తెలిసి 10 ఏళ్ళ క్రితం కర్నూలు జిల్లా వెంకయ్యపల్లి గ్రామ వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను శిక్షించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. వీఆర్ఓలు ఈరోజు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో వీఆర్ఓలు ఎంతో క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నారని, అధికారులు ఒత్తిడి తేవడం వల్లే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే మహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో గ్రామ సర్వేయర్లు సంఘం నాయకులు, వీఆర్ఏల సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. మా సోదరుడు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ కర్నూలు జిల్లా వెంకయ్యపల్లి వీఆర్ఓగా పనిచేస్తున్న అతనికి ఆరోగ్యం సహకరించలేదు. ఆయనకి బోన్ క్యాన్సరు, తర్వాతను హార్ట్ ప్రాబ్లం ఉంది. అటువంటి వ్యక్తికి నాకు బియ్యాలో పని నిధుల నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి అని అక్కడ డిప్యూటీ ఎలక్షన్ డీడీ గారిని, తహసీల్దార్ గారిని, సంబంధిత కమిషనర్ని కూడా ఆయన కోరడమైంది. అయితే ఎవరు కూడా పట్టించుకోకుండా ఆయన పని ఒత్తిడి మీద ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ ఇబ్బందులతో అతను ఆ ఇంటి దగ్గరే, అతను నివాసం ఉంటున్న ఇంటి దగ్గరే మరణ వాంగ్మూలం రాస్తూ ఆయన చెట్టుకి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య
పని వరకే ప్రభుత్వం వేతనాలు పెంచి వారికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. భోగాపురం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఈ రోజు మండలంలోని వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మద్దతుగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణపై నిరంతరం శ్రమిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని, ప్రతి నెల 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాతులు మారలేదని ఆయన వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సౌకర్యం కల్పించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా కార్యక్రమాలు సర్వజన ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా నేర్చుకుంటే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాల్గొన్నారు. ఈ యోగాంధ్ర 2026 భాగంగా మనం 7th నుంచి కార్యక్రమాలు యోగా టీచింగ్ తను రాధా అండి మాకు యోగా టీచరు, తర్వాత నోడల్ ఆఫీసరు ఆదిలక్ష్మి గారు. సో నిన్నంతా శానిటేషన్ సెక్యూరిటీ వాళ్ళకి ఎక్సర్సైజ్, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్స్ అమ్మాయిలకి చెప్తున్నారు. అలా రోజు కూడా అలాగే పల్మనాలజీకి వెళ్ళి ఈరోజు పేషెంట్స్కి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించింది తను. సో 21st వరకు మేము ఏదో ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే పోటీలు, యోగా పోటీలు ఇవన్నీ ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్. ప్రధాని మోదీ నాయకత్వంలో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధించగలిగామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. లాసెన్స్ బే కాలనీ ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో భువనేశ్వర్లో ప్రధాన కార్యాలయం ఉండడంతో ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి తెలుగు యువత తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో హైదరాబాద్లో రాత పరీక్షకు అవకాశం కల్పించారన్నారు. ఇంటర్వ్యూలకు భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చేదని, హైదరాబాద్ నుంచి వేసిన కొత్త రైలు భువనేశ్వర్ వరకు పొడిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర పాల్గొన్నారు. సంబంధించిన ఏదైతే దాని పోరాటం ఉందో ఆ పోరాటాల యొక్క ఫలితంగా ఈ యొక్క రైల్వే జోన్ రావటం జరిగింది. దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అవటం. ఆ విధంగా రైల్వే జోన్ గురించి మొదట నాకు తెలిసి నేను 1992 అప్పుడు మన విశాఖపట్నానికి మేయర్గా డివి సుబ్బారావు గారు ఉండేవాడు. డివి సుబ్బారావు గారి నేతృత్వంలో ఆ రోజు విశాఖపట్నం యొక్క పేరు వాల్టేర్ జంక్షన్గా ఉండేది. ఈ యొక్క వాల్టేర్ జంక్షన్ పేరు విశాఖపట్నం మార్చాలని చెప్పి ఆ రోజు అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అప్పుడు ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి క్లాస్ టు క్లాస్ మొత్తం ఒక వైజాగ్లోని అన్ని డిగ్రీ కాలేజెస్లో విశాఖపట్నం వాల్టేర్ జంక్షన్ అనే పేరు మార్చాలి, విశాఖపట్నం చేయాలి అని చెప్పి అడగటం జరిగింది. దాని తర్వాత సుమారు 99 ఆ ప్రాంతంలో రైల్వే ఎంప్లాయీస్ అందరూ కలిసి ఆ రోజు చలసాని గాంధీ గారు మిగతా అందరి ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ముఖ్యంగా వాళ్ళు ఒక పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ధర్నా యొక్క ఫలితం, దాని యొక్క ఆలోచన ఏంటంటే కొత్తగా దేశవ్యాప్తంగా కొత్త డివిజన్లు, కొత్త జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు దుర్ఘటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నిపుణులైన వైద్య బృందంచే క్షత్రఘాతులను మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మృతుల కుటుంబాలకు కనీసం ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరుసపెట్టి వేల మందిని తొలగించడం, ఒక సబ్స్టాండర్డ్ ఒక తక్కువ నాణ్యత కలిగినటువంటి రా మెటీరియల్ తీసుకోవటం, ఎప్పటి నుంచో యంత్రాలను మార్చాలని ఇంజనీర్లు పదే కోరుతున్నా దానికి నిధులు ఇవ్వకుండా పాత యంత్రాలతోనే పనిచేయించడం, వీటన్నిటి ఫలితంగా ఈరోజు నిన్న ప్రమాదం జరిగింది. మామూలుగా కింద లైడార్ కింద కూలుంటే డైరెక్ట్గా పడి ఉండేది. ఈ స్ప్రెడ్ అయినటువంటి తీరు చూస్తే అందులో మిక్స్ చేసినటువంటి రా మెటీరియల్స్ యొక్క నాణ్యత లోపం వలన ఇది జరుగుతూ ఉంది. ఖర్చు తగ్గించుకోవాలి, ఉత్పత్తి పెంచాలి అనే ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగుల మీద కార్మికుల మీద విపరీతమైన పని ఒత్తిడి పెంచి కావాలనే ఈ రకమైనటువంటి పరిస్థితికి ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం నెట్టింది. ప్రధానమంత్రి 2 లక్షలు భిక్ష వేసినట్టుగా ఒక మనిషికి ఇచ్చేటువంటి విలువ ప్రధానమంత్రి దృష్టిలో 2 లక్షల. ఇంతకుముందు అదే ప్రధానమంత్రి కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షలు ప్రకటించారు. వీళ్ళు కూడా సైనికులే, దేశ ఉత్పత్తి కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తులు వీళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్మికులు వీళ్ళు. ఉత్పత్తి పెంచకపోతే దేశం ఏమవుతుంది? కానీ ప్రధానమంత్రి తీరు చూస్తుంటే ఏదో దాన్ని రోజు చనిపోతుంటారు, అట్టాగే చనిపోయారనే ఒక చిన్న చూపు కార్మికుల పట్ల స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రభుత్వాల వైఖరి, అక్కడ భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం, సిఐటియుగా రాతపూర్వకంగా గతంలోనే తెలియజేసిన ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దీనికి ఈ ఘోర ప్రమాదానికి కారణం. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు అంటూ చెప్పి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి అవలంబించిన విధానాలే ఈ దుర్ఘటన కారణం. అవసరమైన కార్మికుల సంఖ్యని దాదాపు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది. రెగ్యులర్ కార్మికులను వీఆర్ఎస్ పేరిట ఇంటికి పంపింది. దీనివల్ల అవసరమైన సిబ్బంది లేకపోవడం కారణం. విశాఖ ప్లాంట్ దుర్ఘటన అత్యంత విషాదకరమని ఎంపీ బుగ్గొల్ల బాబురావు అన్నారు. ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షత్రఘాతులను ఆయన పరామర్శించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ప్లాంట్ ప్రైవేటు అనర్థాలపై పార్లమెంట్ లోపల బయట తాను మాట్లాడినట్టు చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచి ప్లాంట్ రక్షణకు వైసీపీ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం తీరేంటో తనకు అర్థం కావడం లేదని, బీచ్ల్లో మాత్రం వైన్స్ పెడతారట, ప్లాంట్కు మాత్రం మైన్స్ ఇవ్వరట, ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరం. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభలో 3 సార్లు నేను లేవనెత్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను. పార్లమెంట్లో మాట్లాడాను, బయట మాట్లాడాను. ఇంతవరకు కూడా సేవ కుట్టినట్టు కూడా లేదు. కేవలం పిల్లికి భిక్ష వేస్తున్నట్టు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పులు తీర్చుకునేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ పార్లమెంట్లో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇస్తాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి ఈ ప్రమాదాలు నివారించకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము ఇక్కడికి కనీసం వారి మెడలు వంచి తప్పనిసరిగా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించేటువంటి విధానం ఆలోచిస్తాం. మొట్టమొదటి నుంచి కూడా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రక్షించాలంటే ఏం చేయాలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, విశాఖ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ పక్కన ఉన్నటువంటి లక్ష్మీ మెటల్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ శాంక్షన్ చేస్తున్నారు చంద్రబాబు గారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చింతకాల విజయ్తో కలిసి పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం రామ్నగర్ ఎంజిఎం 70 ఆసుపత్రికి వచ్చి అక్కడ చికిత్స పొందుతున్న ప్లాంట్ క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స అందుతున్న తీరుపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. పరామర్శ అనంతరం స్టీల్ ప్లాంట్కు చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగి నిన్న కరెక్ట్ గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తడం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు, అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసు కుమారస్వామి గారు ఒక హామీ. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరం అవుతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. విశాఖ ఉక్కు దుర్ఘటనపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. ఉద్యోగులు ఎలాంటి భయోందోళనకు లోను కాకుండా ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రతి బాధిత కుటుంబానికి ఒక శాశ్వత ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలు గుర్తించేందుకు ఇతర ఉక్కు కర్మాగారాల నిపుణులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. To all our employees who are working here, don't be panic. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes my personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, you please remove that. We are with you. Our main intention when we started this RNL again, the revival, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this. Today's incident, we are all really shocked hearing this bad incident. Before I coming here, my first comes in my mind how to the persons who are depending on this family members,
what is their future, that we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plan. My personal request to all union leaders. Today we have decided, who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsource employees, for their family also, other than all other. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీనగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 3 క్షతగాత్రులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పరామర్శ అనంతరం స్టీల్ ప్లాంట్కి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 10 లక్షల పరిహారం, చికిత్స అయ్యే ఖర్చు మొత్తం RINL భరిస్తుందని, అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి 3-man కమిటీ ఏర్పాటైందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాలతో సమావేశమవుతామని చెప్పారు. 4 గంటల 15 నిమిషాలకి స్టీల్ ప్లాంట్ వెల్డింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాబ్ అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు మనందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు ఇద్దరు క్రిటికల్ కండిషన్, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము భావనలు ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళు కూడా పరామర్శిస్తాం. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడే ఇందాక చూసి రావడం జరిగింది, ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్ గా చూస్తున్నట్టు. ఇప్పుడు దాకా నేను దాంట్లో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 years లో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3-man కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ లో ఒక ఎమోషనల్ గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్ ఒక మాట అనేది కూడా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. మురళీనగర్ మసీద్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన హత్య కేసును గంట వ్యవధిలో కంచరపాలెం పోలీసులు ఛేదించారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన ఉదంతం నిందితుల వివరాలను వెస్ట్ ఏసీపీ పేడాడ ప్రదీప్తి, సిఐ రవికుమార్ మీడియాకు వెల్లడించారు. స్నేహితుడు జోసఫ్ పుట్టినరోజు సందర్భంగా కేజీహెచ్ సమీప సాలిపేటకు చెందిన రుద్రాక్ష వరుణ్ మరికొందరు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మురళీనగర్ మసీద్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో మానవధార అంబేద్కర్ కాలనీకి చెందిన కొంతమంది అదే ప్రాంతానికి ద్విచక్ర వాహనాలపై చేరుకొని అక్కడ ఉన్న వరుణ్ రాజ్ తదితరులతో గొడవకు దిగారు. కర్రలు రాళ్లతో దాడి చేయగా వరుణ్ రాజ్ మృతి చెందాడు. కంచరపాలెం పోలీసులు 3 టీంలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక సహాయంతో 12 మంది నిందితులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఉంటున్నప్పుడు అక్కడ వీళ్ళకి 15 రోజుల క్రితము వేరే గొడవలు జరిగాయి. వేరే పార్టీ వాళ్ళు, లైక్ వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్ తో. వాళ్ళలో మోషే అనే పర్సన్ ఉన్నాడు, మోషే అలియాస్ వైకుంఠరావుని. సో వీళ్ళకి ముందు జరిగిన గొడవల కారణంగా వీళ్ళ ఫోన్ కాన్వర్సేషన్లలో ఒకరికొకరికి రెచ్చగొట్టుకోవడం జరిగింది. సో ఆ టైంలో
ఈ మోషే అలియాస్ వైకుంఠరావు అలాగే రిమైనింగ్ ఎవరైతే ఒక 11 మంది అలా ఉన్నారు. సో వాళ్ళంతా బైక్స్ మీద వచ్చి ఇక్కడ ఉన్న రుద్రాక్ష, వరుణ్ తేజ్ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ మీద కర్రలు, రాళ్లతో వాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడానికి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ తప్ప మిగిలిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. వరుణ్ తేజ్ వీళ్ళకి చిక్కి వీళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తరలించారు వాళ్ళ ఫ్రెండ్ సాయి. ఇప్పుడు అదే టైంలో కేజీహెచ్కి తరలించే మార్గ మధ్యంలోనే తను చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన కంచరపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా స్విఫ్ట్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే వితిన్ 1 అవర్లోనే మొత్తం 7 మెంబర్స్ని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో. నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఇప్పటికీ 11 మెంబర్స్ ఎవరెవరైతే ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 11 మెంబర్స్ని, అలాగే ఆ క్రైమ్ కోసం యూజ్ చేసిన మొత్తం 3 బైక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మెయిన్గా మేము అంటే పోలీస్ నుంచి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలిగించినా సరే ఉపేక్షించే సమస్య లేదు. ఇలాగే గొడవల్లో దిగడం కానీ, అలాగే గ్యాంగ్స్ని పెట్టుకొని ఒకరినొకరిని రెచ్చగొట్టుకోవడం కానీ ఇలాంటిది జరిగితే మాత్రం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సో ఈ టైంలో అంటే లైక్ అందరికీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే, పీస్ఫుల్గా మొత్తం సొసైటీలో ఉండమని ఒక రకంగా హెచ్చరిస్తున్నాము. మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేజీహెచ్కు వెళ్లిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు చేదు అనుభవం ఎదురైంది. వామపక్ష కార్మిక సంఘ నేతలు ప్లాంట్ పరిరక్షణ, కార్మికుల భద్రత విషయంపై నిలదీశారు. మా ఆత్మఘోష మీకు పట్టదా అంటూ ప్రశ్నించారు. దీనిపై లోకేష్ ఘాటుగా స్పందించారు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది మేము, మీరు రాజకీయం చేయడానికి వచ్చారా? అలా అయితే బయటికి వెళ్ళొచ్చు. బాధిత కుటుంబాలతో మాట్లాడకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాలు కలిసేందుకు వచ్చాను, యూనియన్లతో మాట్లాడేందుకు రాలేదంటూ స్పష్టం చేశారు. నన్ను మాట్లాడమంటారా వద్దా? మన కుటుంబాలు కలవాలా వద్దా? మరి మీరెందుకు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. పెడితే కరెక్ట్ కాదు. నేను కుటుంబానికి యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్ సార్, అది సెపరేట్ గా మాట్లాడదాం సార్. లేదు మీ కుటుంబంలో ఎవరు చెప్పాలి? పాపం చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. వన్ టౌన్ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. గంగపుత్రులు అమ్మవారి జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో సంబరంలో జరుపుకున్నారు. పసుపు కుంకుమ కలిపిన జలంతో అమ్మవారిని అభిషేకించి తమ భక్తిని చాటుకున్నారు. అమ్మవారికి ప్రసాదం, చీరలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. చేపల వేట సమయంలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చల్లగా చూడమ్మ తల్లి అంటూ గంగమ్మ తల్లిని వేడుకున్నారు. కూటమి నాయకులు, వైసీపీ ఇతర పార్టీ నాయకులు ఈ పూజలో పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా గంగమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఎందుచేతంటే మత్స్యకారులు 2 నెలల పాటు నిషేధ కాలంలో ఇంటి దగ్గరే ఉండడం జరుగుతుంది. ఈ రోజు అందరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ముందున్న రోజుల్లో అందరికీ క్షేమంగా ఉండాలని, మంచి ఆర్థికంగా అందరూ స్థిరపడాలనే ఉద్దేశంతో శ్రీ గంగమ్మ తల్లి గారికి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఈ రోజు రాత్రికి ఈ యొక్క ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఈ మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి ఆపదలు, ఎటువంటి నష్టం జరగకుండా ఉండడం కోసం అమ్మవారిని ఆహార్నెస్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. 750 బోట్లు ఫిషింగ్ హార్బర్ లో ఏటకెళ్ళి ఈ ఒక ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ గంగమ్మ తల్లి పండుగ సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి పండుగ చేయడం జరుగుతుంది. ఈ పండుగలో
అందరూ భాగస్వాములయ్యి ఈ పండుగను ముందుకు తీసుకెళ్లి ఎప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా 3 జిల్లాల నుంచి విశాఖపట్నం, విజయనగరం అందరిని కలుపుకొని ఈ ఒక పండుగని ముందుకు తీసుకెళ్లి ఎప్పుడు అమ్మవారికి దర్శనాలు చేసుకొని ఈ పండుగలో భాగస్వాములయ్యి భక్తులందరూ ముందుకే దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఏటకు కూడా వెళ్ళే ముందు అమ్మవారి దర్శనం చేసుకొని ఏటకెళ్ళి వాళ్ళు పెట్టుబడులు అప్పులు చేసుకొని బంగారాలు తాకట్లు పెట్టుకొని బోట్లకి రిపేర్లు చేసుకొని అందరూ చేసి ఆయిల్ వేసి బోట్లకి వెళ్తారు. అమ్మవారు దేవుని పట్టి వాళ్ళకి పెట్టిన వస్తుందో రాదో తెలియదు. అయినా అందరూ బోట్లు ఫిషింగ్ బోట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం దానికి రిపేర్లు చేసుకొని దానికి డబ్బులు పెట్టి అన్ని రకాలుగా బాధ్యతపరంగా నడవడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు అలాగే చికిత్స పొందిన క్షేత్రఘాతులను కేజీహెచ్లో వైసీపీ నాయకులు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరుపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాధిత కుటుంబాలకు క్షేత్రఘాతులను రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ప్లాంట్ దుర్ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందడం విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షేత్రఘాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర కుటుంబాలు అండగా నిలవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల రక్షణ అనే ఆలోచన పెట్టుకొని సేఫ్టీ అనేది చూసుకుంటే బాగుండేది. కానీ చాలా దురదృష్టం ఆ మాటలు వింటుంటే సుమారు 8 మంది చనిపోవడం, 8 మంది చనిపోయారు. 3 వచ్చి ఇప్పటికే సివిల్స్ హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఇద్దరికి 90% అబౌవ్ 90% వరకు బర్నింగ్స్ ఉన్నాయంటున్నారు. మరి కిమ్స్ హాస్పిటల్ ఇంకో 3 ఉన్నారు, 40% అబౌవ్ ఉన్నాయని అంటున్నారు. వారిని కూడా పరిగణించి వస్తాం. సరే, మరి గిట్టిన వారిని ఎవరైతే చనిపోయారో వాళ్ళని మనం తేలేం, కానీ ఆ కుటుంబాలకి మా ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వాల తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. సంఘటన ఎటువంటిది అయినప్పటికీ కూడా మాట్లాడ తప్పదు. ఒకటే కాన్సెప్ట్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నవీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్సు కానీ, ఈ ప్రాంతం తాలూకా శ్రేయస్సు కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదం ఏదైతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. పెద్ద మాటలు మాత్రం మాట్లాడి చెప్తున్నారు. వాస్తవికత నేనేమి ఈ టీవీల ముందు మాట్లాడడం కాదు, చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 6,000 మందిని పేపర్లో నేను చూశాను. నా సోదరులతో మాట్లాడాను. మరి మీ అందరం కూడా యూనియన్ లీడర్స్తో మాట్లాడాము. వాళ్ళ మాటలు కూడా విన్నాము. దఫాలుగా 1-2 సార్లు అసోసియేషన్ కూడా పాల్గొంటామని చెప్పాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. విశాఖ ఉక్కు దుర్ఘటన బాధితులను పరామర్శించిన పవన్ లోకేష్. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. యోగా ప్రతి ఇంటిలోనూ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ఈ నెల 25వ తేదీన పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నూతన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభం చేయనున్న గోవా గవర్నర్ పూస్పాటి అశోక్ గజపతిరాజు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.